ఇండియాలో డిమానిటైజేషన్ రాబోతోందా? రాత్రికి రాత్రే మరీ డిమానిటైజేషన్ అని ప్రకటించేస్తారా? 100, 200, 500 వీటన్నిటినీ క్యాన్సిల్ చేసేస్తారా? అసలు ఎందుకు ఇలా చేయాలి అనుకుంటూ ఉన్నారు? ఇలాంటి న్యూస్ అంతా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. మరి ఆర్బీఐ ఎందుకని ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటోంది అంటే దీని వెనక చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. ఇది ఇప్పుడు తీసుకుంటున్న డెసిషన్ కాదు. దీనిపైన దాదాపుగా 10 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ తరువాతే ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. మరి అది ఎప్పటికీ సాధ్యమవుతుందో అనేది కూడా మనము వేచి చూడాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డిమానిటైజేషన్ వాళ్ళు ఎందుకు చేయాలనుకుంటున్నారనే రీజన్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచబోతున్నాను. మీరేమనుకుంటున్నారో మీ యొక్క ఒపీనియన్ని, అంటే డిమానిటైజేషన్ ఉంటే మంచిదా లేకపోతే మంచిదా అనేది కూడా కింద కమెంట్ చేయండి. ఆ రీజన్స్ అనేవి ఏంటనేది ఇప్పుడు చూద్దామా? లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. రీసెంట్గా అహ్మదాబాద్లో 2.38 కోట్ల ఫేక్ కరెన్సీని పట్టుకున్నారు. అలాగే అది క్యారీ చేస్తున్న 7గురిని అరెస్ట్ చేశారు. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇంత కోట్ల మొత్తంలో వీళ్ళకు ఫేక్ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది త్రూ పాకిస్తాన్ మనకు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలుసుకుంటే మనకు భూమి కంపించిపోతుంది. నిజమేనండి, ఇది ఏ టెర్రరిస్టుల పనో లేకపోతే ఏ దావూద్ ఇబ్రహీం లాంటి డాన్లో పనో మాఫియా పనో కాదు. మన దేశంలో ఉంటూ మన దేశం యొక్క ఫెసిలిటీస్ని అనుభవిస్తూ అధికారంలో ఉంటూ చేస్తున్న కొంతమంది అధికారుల పనే ఈ ఫేక్ కరెన్సీ డిస్ట్రిబ్యూషను. ఏంటండి అంటే మీరు కావాలంటే చూడండి, వెస్ట్ బెంగాల్ మనకు బార్డర్లో ఉంటుంది, బంగ్లాదేశ్కి బార్డర్లో ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతోంది? మీకు డైమండ్ హార్బర్ అనే వినే ఉంటారు. ఇందులో మాఫియా, అది డైమండ్ హార్బర్ అనేది ఇట్స్ అ మాఫియా ప్లేస్. ఇక్కడికి చాలా వెరైటీ ఆఫ్ డ్రగ్స్ కావచ్చు, స్మగిల్డ్ గూడ్స్ కావచ్చు, అన్నీ ఎలా అయితే వస్తూ ఉన్నాయో దాదాపుగా అక్కడ కూడా మీరు ఇక్కడ చూసినట్టుగా ఒక కంటైనర్ నిండా ఫేక్ కరెన్సీ వచ్చింది. ఇదంతా ఎలా సాధ్యము అంటే ఇక్కడ ఉండే ఇంతకు ముందు ఉండే గవర్నమెంట్ వల్ల ఇది సాధ్యపడింది. అవును, మీరు విన్నది నిజమే. అక్కడ ఉండే గవర్నమెంట్ వాళ్లకు అంతలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. త్రూ బంగ్లాదేశ్, అంటే మాల్డా అని వినే ఉంటారు. ఇది బంగ్లాదేశ్కి, ఇండియాకి, వెస్ట్ బెంగాల్కి సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ నుంచి వీళ్ళు మొత్తం ఫేక్ కరెన్సీ కావచ్చు, స్మగిల్డ్ గూడ్స్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియాలోకి ఆ డైమండ్ హార్బర్లోకి సరఫరా చేస్తున్నారు. ఇక్కడ ఎవరు పట్టుకోవడానికి ఏముండదు, ఎందుకంటే ఇదంతా కూడా మమతా బెనర్జీ యొక్క గ్యాంగ్ పని. సో ఇక్కడ మమతా బెనర్జీ వాళ్ళ షిప్స్ని కావచ్చు, వేటిని కావచ్చు తనిఖీ చేయడానికి వీల్లేదు. డైరెక్ట్గా వాళ్ళు ఆ హార్బర్లోకి వచ్చి వాళ్ళ స్మగిల్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ స్టోర్ చేసుకుంటూ ఉన్నారు. మీకు దానిపైన ఒక వీడియో కావాలి అంటే అక్కడ మాఫియా ఎలా నడుస్తోంది, ఇంతకుముందు ఎలా నడిచేది అనేది కావాలంటే కింద కమెంట్ చేయండి. డైమండ్ హార్బర్ గురించి డెఫినెట్గా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఈ డైమండ్ హార్బర్లో టోటల్గా ఒక కంటైనర్ ఫేక్ కరెన్సీ లభించిందండి. ఇది మమతా అండర్ గ్రౌండ్లో, మమతా సర్వేలెన్స్లోనే జరిగింది. వీళ్ళు డైరెక్ట్గా మమతాకే ఇన్ఫామ్ చేసేవాళ్ళు. అంటే పలానా రోజు ఇన్ని కోట్ల మనీ మేము సర్క్యులేట్ చేశాము అని. ఎంత దారుణమండి ఇది! మన కంట్రీలో ఉంటూ ఓన్లీ పవర్ కోసము మన కంట్రీ సెక్యూరిటీనే వీళ్ళు తూట్లు పొడుస్తూ ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు కనుక నెక్స్ట్ మరీ ఇప్పుడు కనుక పవర్లోకి వచ్చి ఉంటే మన కంట్రీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అన్నీ వెలుగులోకి వస్తున్నాయి అంటే ఈ 15 years జరిగినది ఏది కూడా మనకు తెలీదు. సో ఇలా వస్తున్నాయి. మరి వీళ్ళందరికీ ఆ ఫేక్ కరెన్సీకి పేపర్ వచ్చేసి పాకిస్తాన్ నుంచి వస్తుంది. మరి ఈ హోలోగ్రామ్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే మనకు చైనాది అలీబాబా ఎక్స్ప్రెస్ కామర్స్ వెబ్సైట్ అయితే మనకు తెలుసు. దాని త్రూ వీళ్ళు తెచ్చుకున్నామని అయితే చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ నుంచి మనకు పేపర్ వస్తుంది. ఇవన్నీ ప్రింట్ చేసి వీళ్ళు పాకిస్తాన్లోని కొంతమంది తీవ్రవాదులకు ఇచ్చి మన కంట్రీకి పంపిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ వాటన్నిటిని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఆర్ఎల్స్ బంగ్లాదేశ్ త్రూ మనకు ఇండియాలో కూడా మమతా బెనర్జీ లాంటి వాళ్ళ సపోర్ట్తో ఇండియాలోకి వస్తూ ఉన్నాయి. సో ఆలోచించండి, ఇలా ఫేక్ కరెన్సీ ఎక్కడ చూసినా ఫేక్ కరెన్సీ ఉంటే మనకు ఈ ఫేక్ కరెన్సీతోనే ప్రాబ్లం కాదు, నేషనల్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. అలాంటప్పుడు ఈ 500 కావచ్చు, ఈ 500 నోట్లు కనుక డిమానిటైజేషన్ చేస్తే ఎవరికి ప్రాబ్లం అండి? ఇక్కడ
మనము నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్కి కావచ్చు, లేకపోతే ఈ ఆటో వాళ్ళకు, రిక్షా వాళ్ళకు, లేకపోతే నార్మల్గా పని చేసుకునే వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం ఉంటుందా? ఏమీ ఉండదు. ఓన్లీ ఎవరికి ఉంటుంది? పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇంకా కొంచెం పెద్ద పెద్ద బిజినెస్ హోల్డర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఈ బ్లాక్ మనీని ఎవరైతే హోల్డ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్లకు మాత్రమే ప్రాబ్లం అవుతుంది. మనలాంటి వాళ్లకు ఏం ప్రాబ్లము ఉండదు. ఎందుకంటే దాదాపుగా మనము ఇండియాలో కరెన్సీని తగ్గించేసాము, డిజిటల్ ఇన్కమ్ని మనము పెంచుకుంటూ ఉన్నాము. రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారము 3,14,000 కోట్ల మనము యూపీఐ త్రూ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామంట. సో దాన్ని ఇంకా పెంచామనుకోండి, ఇప్పుడు ఎవరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర యూపీఐ ఉంటుంది, స్కానర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏటీఎంలు చూడండి, ఎక్కడ చూసినా ఇంతకుముందు ఉండే అంత రష్ లేదు. వాటన్నిటినీ జస్ట్ అలా ఉంచారు. వాటి ఖర్చు, ఆ ఎనర్జీ అంతా కూడా వేస్టే. బికాజ్ అందరూ స్కానర్స్, యూపీఐని వాడుతూ ఉన్నారు. ఎవరు ఏటీఎంకి వెళ్ళి డబ్బు అనేది డ్రా చేసుకోవడం చాలా వరకు తగ్గించేశారు. మరి అలాంటప్పుడు డిమానిటైజేషన్ చేస్తే కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ బడా బడా బాబులకు ఎవరైతే ఈ బ్లాక్ మనీ హోల్డ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు 10 రూపాయలు, 100 రూపాయల నోట్లని హోల్డ్ చేసుకొని పెట్టుకోలేరు కదా. సో వాళ్ళకు మాత్రమే ప్రాబ్లం అవుతుంది. మరి ఈ కరెన్సీని తీసి ఏం చేస్తారు అని కదా మీకు ఏమైనా డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ కరెన్సీని మనము పాలిమర్ ప్లాస్టిక్, అంటే ప్లాస్టిక్ పాలిమర్ కరెన్సీగా తీసుకురావాలి అనుకుంటున్నారు. అంటే మనము ఇప్పుడు యూజ్ చేస్తుండేది పేపర్. ఈ పేపర్ కాకోకుండా ఈ పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీని కనుక తెచ్చారనుకోండి, వాటికి అసలు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అంటే పదే పదే ఆ నోట్లు చిరిగిపోవడము, లేకపోతే ఎక్కడైనా డస్ట్ పడి అవి తీసుకోము, బ్యాంకుల్లో కావచ్చు, బయట ఎవరికైనా వెండర్స్కి ఇస్తే తీసుకోము అని మన దగ్గర చాలా వరకు ఉంటాయి. అవన్నీ స్టోర్ చేసుకోవాలి, తర్వాత బ్యాంక్లోకి వెళ్ళి రీప్లేస్ చేసుకోవాలి, మరీ దాన్ని ఆర్బీఐ కొత్తవి ప్రింట్ చేయాలి. ఇంత ప్రాసెస్ అనేది ఉండదు. దీంట్లో కొంతమేర తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఇది ప్లాస్టిక్ త్రూ మనకు కరెన్సీ వస్తుంది. మీకు గలీజ్ అవ్వడం లాంటిది, లేకపోతే వాటర్ పడితే వైప్ చేసుకోవచ్చు, సింపుల్గా మరి రొటీన్గా వాడుకోవచ్చు. ఇది కొన్ని ఇయర్స్ ఇలా నడుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు కన్జంప్షన్ ఉంటుంది తప్ప మరి దాన్ని రిపేర్ చేయడమో, లేకపోతే కొత్తవి ప్రింట్ చేయడమో లాంటివి చాలా వరకు ఆ యొక్క ఫెసిలిటీస్ తగ్గిపోయి దాని యొక్క ఇన్కమ్ అనేది కూడా మనకు తగ్గుతుంది. సో ఇది ఒక యూజ్ ఉంది. అండ్ వీటిని ప్రింట్ చేయాలి అంటే కూడా అంత తొందరగా వీళ్ళకు సాధ్యపడదు. ఒకవేళ మనకు డిమానిటైజేషన్ అయ్యి ఇలాంటి ప్లాస్టిక్ నోట్స్ కనుక తెస్తే ఆ తర్వాత మేబీ ఎప్పటికైనా వాళ్ళు దాన్ని హాలోగ్రామ్ కావచ్చు, దాని యొక్క ప్రాసెస్ అంతా కూడా నేర్చుకొని డెఫినెట్గా ఫేక్ కరెన్సీస్ సృష్టిస్తారు. కానీ కొంత టైం పడుతుంది. అంతలోపు మనము మన యొక్క నేషనల్ సెక్యూరిటీని కావచ్చు, వీటన్నిటిని కావచ్చు, కొంత మేర మనము అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడమో, లేకపోతే దాన్ని రిపేర్ చేసుకోవడమో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. సో ఈ ప్రాసెస్లో అయితే మన ఆర్బీఐ కావచ్చు, మన గవర్నమెంట్ కావచ్చు, ఇంటెలిజెన్స్ వీళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా రాత్రికి రాత్రి ఈరోజు రేపు వచ్చేస్తుందని కాదు, మేబీ రావచ్చు, ఎప్పటికైనా రావచ్చు. మీకు ఇంకా కొంతమంది మేధావులు ఉంటారు, ఈ సోకాల్డ్ గవర్నమెంట్ పైన ఎనిమీ అగేనెస్ట్గా ఉండేవాళ్ళు, లేకపోతే ఇంకెవరో వీళ్ళు ఏమంటూ ఉన్నారు, ఇదంతా ఓన్లీ గవర్నమెంట్ పర్పస్ మాత్రమే చేస్తున్నారు, ఎటువంటి ఫేక్ కరెన్సీలు లేవు, ఏది లేదు, అసలు డాలర్ దగ్గర రూపాయికి విలువే లేదు, అలాంటప్పుడు ఎందుకు ఇలా అన్నీ చెప్తున్నారు. ఒక్క విషయం అడుగుతాను. ఆ హాంకాంగ్ రిపోర్ట్ చేసిన ప్రకారము అమెరికన్ కరెన్సీ దాదాపుగా 25% పైనే ఫేక్ కరెన్సీ అంట. అమెరికన్ కరెన్సీలో వాడుతుండేది 25% పైనే ఫేక్ కరెన్సీని వాడుతూ ఉన్నారు. ఎందుచేత అంటే ఎక్కడికి పోయినా మనకు ఆ కరెన్సీనే కావాలి, అంటే డాలరే కావాలి. కాబట్టి దానికి ఉండే వాల్యూని బట్టి వాళ్ళు ఫేక్ కరెన్సీని ఎవరు చేస్తూ ఉన్నారు, మన కరెన్సీని ఏ విధంగా అయితే పాకిస్తాను ఫేక్ కరెన్సీగా చేసి మన కంట్రీలో సర్క్యులేట్ చేస్తోందో, అదే విధంగా నార్త్ కొరియా ఈ అమెరికన్ డాలర్ని ఫేక్ డాలర్స్గా క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తోంది. ఎందుచేత
వేరే కంట్రీస్ చేయొచ్చు కదా, పాకిస్తాన్ది కావచ్చు, ఇంకేవైనా సరే వాటిని ఫేక్ కరెన్సీస్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే వీటికి ఉండే వాల్యూ వేరే వాటికి లేదు. మరి అలాంటప్పుడు భారత్కి అసలు భారత్ కరెన్సీకి వాల్యూవే లేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకని దీన్ని కూడా అమెరికన్ కరెన్సీతో ఈక్వల్గా ఫేక్ కరెన్సీగా క్రియేట్ చేస్తూ ఉన్నారు? ఒక్కసారి ఆలోచించాలి కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, పిచ్చి వాగుడు వాగేవాళ్ళు వాగుతూనే ఉంటారు. మీరు కూడా అన్నీ వినకుండా ఒక్కసారి విన్నవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకోండి, రీసెర్చ్ చేసుకోండి, ఆలోచించండి. ఎవరు కరెక్ట్ చెప్తూ ఉన్నారు, ఎవరు ఫేక్ చెప్తూ ఉన్నారు, ప్రోపగాండా ఏది, రియలిస్టిక్గా ఎవరు చెప్తూ ఉన్నారు అనేది కూడా మీరు 1-2 సార్లు రీసెర్చ్ చేసుకొని ఆ తర్వాతే నమ్మండి. ఫేక్ న్యూస్ని ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయకండి. సో ఈ డిమానిటైజేషన్ అనేది రావచ్చు, ఎప్పుడు అనేది మనకు క్లారిటీ లేదు. వస్తే మంచిదా కాదా అనేది కింద మీ యొక్క ఒపీనియన్ని కూడా కింద కమెంట్ చేయండి. సో ఇదండి ఈరోజుటి వీడియో, డిమానిటైజేషన్ గురించి ఎందుకు చేయాల్సి వచ్చింది అని మీరు కూడా ఆలోచించి మీ యొక్క ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి. డైమండ్ హార్బర్ గురించి వీడియో కావాలంటే కూడా కింద కమెంట్ చేయండి. దాని గురించి కూడా మనము రేపు చర్చించుకుందాం మీకు కావాలంటే. సో ఇప్పటికైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు యాజ్ యూజువల్ ఇంకొక వీడియోతో మేము ముందుంటాను.